హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే, ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసిందండి. మీకు వీలైతే స్క్రీన్ పైన ఇస్తాను, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, చూడండి. మా హస్బెండ్కి ఒక వారానికి వచ్చేసి 2000 నుంచి 3000, 4000, 5000 వరకు వస్తుందండి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది, ఒక్కోసారి అంతకంటే తక్కువ కూడా వస్తుంది. సో అయితే మాకైతే ఇల్లు కట్టుకోవాలనే ఆశ అయితే ఉంది, సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఆశ అయితే ఉంది. కానీ మేము కట్టడానికని చెప్పేసి మనీ అయితే సేవింగ్స్ చేస్తున్నాం. ఎంత సేవింగ్స్ చేసినా మా దగ్గర అయితే డబ్బులు నిలవడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఒక్కోసారి మా హస్బెండ్ పనికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు తిరిగి మేమే తీసుకొని వాడుకుంటున్నాం అని ఆ సిస్టర్ కామెంట్ చేసింది. కానీ తనకు ఇండ్లు కట్టుకోవాలని ఆశ అయితే ఉందని చెప్పిందండి. సో అందుకని చెప్పేసి నేను 15,000 రూపాయల నుంచి 20,000 జీతం తీసుకున్న వారికి నేను బడ్జెట్ అయితే చెప్తున్నానండి. అందుకని ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని. సిస్టర్ కామెంట్ చేసిందని కాదు, కానీ చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. సొంత ఇండ్లు కట్టుకోవాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, మధ్యతరగతి వాళ్ళకి. సో మనకు అది వీలు పడదు, ఎందుకంటే మన శాలరీస్ చాలా తక్కువ. ఇంకోటి మనం ఒకరి మీదనే డిపెండ్ అయి ఉంటాం, ఇంకోటి మనము ఒకటే జాబ్ మీద డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి సొంత ఇంటి కలను మనము నెరవేర్చుకోలేము. సో నేను చెప్పే ఈ పద్ధతులు మీరు ఫాలో అయ్యారంటే మీరు సొంత ఇంటి కలను అయితే నెరవేర్చుకోవచ్చు. అంత ఈజీ అని నేను చెప్పనండి, చాలా కష్టం. అదేమిటో అనేది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయమని నేనైతే అడగాను. చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒక్కటి నచ్చినా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మరి కొంతమందికి చూపించబడుతుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. సో తను అడిగిన క్వశ్చను, వీక్కి మా హస్బెండ్కి 2000 నుంచి 5000 వరకు శాలరీ వస్తుంది. మేము ఓన్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాము, మాకు కొంచెం ఐడియా చెప్పమని 3 డేస్ నుంచి అడుగుతూ ఉందండి. నేను బాగా ఆలోచన చేశాను ఈ వీడియో గురించి, ఎలా చెప్పాలి అని. సో నాకు తెలిసిన వేలో నేను చెప్తున్నానండి. మీకు నచ్చితే ముందుకు వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయండి, హ్యాపీగా, నేనేం బాధపడను. సో మనకు నెలకు 4 వారాలు సంథింగ్ వస్తుంది కదండి. ఒక్కో వారంలో 5 వారాలు వస్తాయి. కంప్లీట్గా 4 వీక్స్ అయితే మనకు వస్తాయి కదండి. ఒకవేళ తన హస్బెండ్ స్టార్టింగ్ వచ్చేసి వీక్కు 2000 అని చెప్పింది కదా, 2000 వేసుకుంటే మనకు మంత్లీకి వచ్చేసి 8000 అవుతుందండి. ఎండింగ్ వచ్చేసి 5000 చెప్పింది కదా, 2000 నుంచి 5000 అని చెప్పింది కదండి మెసేజ్లో. 20,000 అండి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే 15,000 నుంచి 20,000 వరకు తన జీతం అయితే ఉంటుందండి. 15,000 నుండి 20,000 వరకు తన శాలరీ అయితే ఉంటుంది. సో మరి ఈ శాలరీలో నుంచి ఇండ్లు కట్టుకోవాలంటే 50-30-20 రూల్ ఫాలో అయితే కట్టుకోలేమండి. ఎందుకంటే 50 రూపీస్ నీడ్స్కి, 20 రూపీస్ వాన్స్కి, 30 రూపీస్ వాన్స్కి, 20 రూపీస్ సేవింగ్స్కి, ఈ రూల్ ఫాలో అయ్యామంటే ఇండ్లు అయితే కట్టుకోలేమండి. నేను చెప్పే ఈ రూల్ ఫాలో అయినారంటే మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది. 20 రూపీస్ వచ్చేసి వాన్స్ అంటే కోరికలు, 30 రూపీస్ వచ్చేసి నీడ్స్, 50 రూపీస్ వచ్చేసి సేవ్, 50% వచ్చేసి సేవ్. 100లో ఒక 100 రూపాయల్లో 50 రూపాయలు మనము సేవింగ్స్ చేయాలండి. 30 రూపాయలు మనకు సరుకులు, నీడ్స్, మన రోజువారీ నీడ్స్ కోసం ఉపయోగించాలి. 20 రూపాయలు మాత్రమే మన కోరికల కోసం మనం ఉపయోగించాలండి. నేను ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఇండ్లు అనేది ఒక కోరిక అండి. మధ్యతరగతి వాళ్ళకి ఇండ్లు అనేది ఒక కోరికనే. ఫ్లాట్ కొనడం అనేది ప్రాఫిట్ అండి, గోల్డ్ కొనడం అనేది ప్రాఫిట్, కారు కొనడం కానీ, ఇండ్లు కట్టడం కానీ కోరికేనండి. ఎందుకంటే మనం పెట్టినటువంటి ఆ డబ్బులు మనకు తిరిగి వెనక్కి రాదండి, ఇంటి పైన పెట్టిన డబ్బులు. సో
ఇండ్లు కట్టుకోవడం మధ్యతరగతి వాళ్ళకు ఒక కోరికే, ఎప్పుడైనా అది కోరికనే. సో ఆ కోరికను మనం తీర్చుకోవాలంటే కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీకు అనుకోవచ్చు 100లో 30 రూపాయలకు మనకు రోజు గడుస్తుందా అని. గడవదండి, గడవదు. కాబట్టి మనం చేయాల్సింది ఒకరిపైన డిపెండ్ కాకుండా, ఈ సిస్టర్ ఉంది కదా, ఈ సిస్టర్ వచ్చేసి ట్యూషన్ చెప్పడం కానీ, లేదంటే టైలరింగ్ చేయడం కానీ, లేదంటే ఫుడ్ డెలివరీ చేయడం కానీ, లేదంటే ఏదో ఒకటి, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. సో పిల్లలు ఉంటే ఇంకా మేలు కదండి. మన పిల్లలతో పాటు ఇంకా 4 పిల్లల్ని వేసుకొని ట్యూషన్ చెప్పేసామంటే మనకు నెల ఎంతో కొంత డబ్బులు అయితే వస్తుంది. ఇప్పుడు ట్యూషన్ కూడా 300 రూపాయలు ఉందండి నెలకు. సో ఒక 4 పిల్లల్ని వేసుకుంటే మనకు కొంచెం డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులతో మనము ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఎలా బడ్జెట్ వేసుకోవాలనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మంత్లీ వచ్చేసి బడ్జెట్, హౌస్ రెంట్, తర్వాత కరెంట్ బిల్, తర్వాత రీఛార్జ్, గ్యాస్, గ్రాసరీస్, ఇవి మాత్రమే మనకు నీడ్స్ అండి. ఇంకా షాపింగు, అవుట్డోరు, ఇవి వచ్చేసి కోరికలు, ఇవి వచ్చేసి వాన్స్. ఈఎంఐ కూడా వాన్స్ అండి. ఈఎంఐలో మనం ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా, సెల్ కొన్నా, ఏది కొన్నా మనకు ఇది వాన్స్ కిందకే వస్తుంది. ఖచ్చితంగా మనకు ఇవి ఉంటే బతుకుతామనేటివి ఇంటి రెంటు, కరెంట్ బిల్లు, రీఛార్జు, గ్యాసు, గ్రాసరీస్. ఇవి మనము హౌస్ రెంట్ వచ్చేసి మనము చూసి తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే నాకు ఆ సిస్టర్ కామెంట్ కూడా చేయలేదు, ఎక్కడ హౌస్ మేము కట్టుకోవాలనుకుంటున్నాం ఇండ్లు అనేది నాకైతే తెలియదు. ఆ ఏరియాని బట్టి కూడా మనకు హౌస్ రెంట్ ఉంటుంది. సిటీ అవుట్కట్స్లలో మాత్రం మీరు తీసుకోవాకండి, తక్కువకు వస్తుందని చెప్పి. మీరు మళ్ళీ సిటీలోకి వెళ్ళాలంటే ప్రతిసారి మీరు 100 రూపాయలు పెట్టి మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సిటీకి రోజు మనం వెళ్ళాలి కదా. సో తక్కువలోనే చాలా చిన్న ఇళ్ళు, నేను 3000 నుంచి 5000 వరకు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు ఇళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి కష్టపడింది సుఖం అయితే రాదండి. సో 3000 నుంచి 5000 వరకు వచ్చేటటువంటి ఇళ్ళు మాత్రమే మీరు తీసుకోండి. కరెంట్ బిల్ కూడా మనకు చిన్న ఇళ్ళు అయితే కొంచెం కరెంట్ బిల్ ఉంటుందండి, పెద్ద ఇండ్లు అయితే కరెంట్ బిల్ ఎక్కువగా ఉంటుంది. రీఛార్జ్ కూడా, తర్వాత గ్యాస్, మీరు ఇవన్నీ ప్లాన్గా ఉండాలండి. గ్రాసరీస్ ఇవి వచ్చేసి మనము సూపర్ మార్కెట్కి వెళ్ళి అస్సలు తెచ్చుకోకూడదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నామంటే మనం ఒకటి కావాలంటే 1+1 అని చెప్పేసి 2 తెచ్చేసుకుంటాం. ఇంకా షాపింగ్కు చెక్ పెట్టేయాల్సిందే, అవుట్డోర్కు చెక్ పెట్టేయాల్సిందే. ఎందుకంటే మీరు అంత పెద్ద కోరిక తీరాలంటే ఇంత చిన్న కోరికలను మీరు మానేసుకోవాల్సిందే. ఈఎంఐలో ఏమైనా కొనాలన్నా మీరు ఇండ్లు కట్టుకునేంత వరకు ఆపేయాల్సిందే. సో ఆ సిస్టర్ చెప్పింది ఏమని అంటే, మేము మా హస్బెండ్ ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళనప్పుడు మేము ఈ డబ్బులు తీసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, సేవింగ్స్ చేసినటివి అని. 20,000లో 10,000 రూపాయలు ఇంటి కోసం సేవింగ్స్ చేయండి. 6,000 రూపాయలు మాత్రమే నీడ్స్కు, ఇంటి రెంటుకు, మొత్తం అన్నిటికీ ఉపయోగించండి. 4,000 రూపాయలు కోరికల కోసం ఉపయోగించండి. ఈ 4,000లో కనీసం అంటే 2,000 రూపాయలు మళ్ళీ మనం పక్కన ఎత్తి పెట్టాలండి. ఎత్తి పెడితే మనము ఎప్పుడైనా మన హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ డబ్బులను తీసుకొని మనం వాడేసుకోవచ్చు. కోరికల కోసం ఎత్తిపెట్టిన డబ్బులను తీసి వాడుకోవచ్చు, సేవింగ్స్ చేసిన డబ్బులు కాకుండా. సో ఇలా ప్లాన్ చేసుకోండి. వాన్స్ ఎంతకు తెచ్చుకోవాలి, సేవింగ్స్ ఎంత చేసుకోవాలి, కోరికలు ఎంత కొనని మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఈజీగా మీరు ఇండ్లు అయితే కట్టేసుకోవచ్చండి. ఇండ్లు కట్టడం అయితే చాలా కష్టం, ఎందుకంటే నేను కట్టాను కాబట్టి చెప్తున్నాను. ఇంటి పని దిగిన తర్వాతనే తెలుస్తుందండి మీరు ఎలాంటి ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఎంత ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు నాకైతే తెలియదు. కానీ అది ప్లేస్ని బట్టి, ఏరియాని బట్టి కూడా ఉంటుందండి. మనం విలేజ్లలో ఉంటే ఆటో ఛార్జెస్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి, సిటీలలో ఉంటే ఎక్కువ ఉంటాయండి. నేను సిటీలో ఉన్నాను, పల్లెటూరులో పుట్టి పెరిగి సిటీలో నేను ఉన్నాను కాబట్టి నాకు సిటీ గురించి తెలుసు, విలేజ్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. సిటీలో వేరే ఛార్జెస్ ఉంటాయి, తర్వాత విలేజ్లలో వేరే ఛార్జెస్ ఉంటాయండి. సో మీరు ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారు, ఎంత ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలియదు. మీరు సేవింగ్స్ అనేది మీ శాలరీలో నుంచి 10%, మీరు 50% సేవింగ్స్ ఖచ్చితంగా చేయాలి ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి. ఇంకా మిగతా వాటన్నిటినీ మనం మర్చిపోవాల్సిందే.
అలా చేయగలిగితేనే మనం ఇల్లు కట్టుకోగలుగుతాం. ఇంకా షాపింగ్, సినిమా, ఈఎంఐ ఇవన్నీ ఏం అవసరం లేదు. అత్యవసరాలకు వచ్చేసి 4,000 ఉన్నది కదా మన కోరికలు, కానీ 2,000 మనం ఎత్తిపెట్టుకోవాలి. అత్యవసరాల కోసం 2,000 ఎత్తిపెట్టుకుంటే మీ వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు మీకు సరిపోతుంది. సో పార్ట్ టైం జాబు ప్లస్ బిజినెస్ ఏదో ఒకటి మనం మీ హస్బెండ్ చూసుకోవాలండి. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు హౌస్ వైఫ్గా ఉండకుండా ఏదైనా టైలరింగ్ చేయడం కానీ, ట్యూషన్ చెప్పడం కానీ, లేదంటే ఇంట్లోనే ఏవైనా మొక్కలు పెంచడం కానీ, ఆకుకూరలు పెంచడం కానీ, ప్లేస్ ఉంటే మీరు విలేజ్లో ఉంటే ఇలా చేయగలిగితే మాత్రం మీరు తొందరగా ఇల్లు కట్టుకుంటారండి. ఇల్లు కట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. మీ కొరకే కాదు, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. తక్కువ శాలరీలో నుంచి ఇల్లు ఎట్లా కట్టుకోవాలన్నా అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. బాయ్ అండి.